వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ్ శర్మ గారు. నమస్తే గురువు గారు. నమస్కారం. గురువు గారు, నరదృష్టి అని అంటారు కదా, నరదృష్టి తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారం చేయాలి? అసలు నిజంగా నరదృష్టికి అంత పవర్ ఉంటుంది అని అంటారా? ఖచ్చితంగా అమ్మా. కాకపోతే ఏంటిదంటే ఇక్కడ నరదృష్టి అనేది నరఘోషగా ఉందా, నరదృష్టిగా ఉందా, నరశాపంగా ఉందా అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. గృహంలో ఏంటిదంటే ప్రధానంగా వాస్తు దోషం అనేది ఉంటుంది. వాస్తు రీత్యా గృహం అనుకూలంగా ఉంటే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఆ వాస్తు దోషం అంతా కూడా నివారణ అవుతూ ఉంటుంది. ప్రధానంగా నిత్య దేవతార్చన ఉన్న ఇంట్లో, ఒక వేద పండితుల ఇంట్లో కానీ నిత్యం వేదపారాయణం చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో అంతా కూడా వేదపారాయణం చేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ప్రధానంగా మంచి దైవికమైన శక్తి ఉంటుంది. అటువంటి స్థలాల్లో అంతా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కొంతమంది ఇండ్లలో అంతా కూడా ఎంత చూసినా ప్రతిదీ చికాగ్గా ఉండడం, మనస్పర్ధలు ఉండడం, ప్రతిగా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొంచెం వాళ్ళకి అనారోగ్య ఇబ్బంది అనేది ఉంటుంది. దీర్ఘకాలికంగా అనారోగ్య ఇబ్బంది ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా అది పోదు. వాళ్ళకి ఎందుకని చెప్పేసి అంటే నరఘోష అనేది ఏంటిదంటే వాళ్ళకి వాళ్ళ చుట్టాల దగ్గర నుంచైనా కావచ్చు, వాళ్ళ కొలీగ్స్ దగ్గర నుంచైనా కావచ్చు, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచైనా కావచ్చు, ఎవరైనా ఒక దూరంగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచైనా కావచ్చు. అంటే ఎదుటివాడు ఎదుగుదల ఓరవలేని వాళ్ళు, ఎదుటివాడి ఎదుగుదల అనేది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ రకంగా కావచ్చు, ఓరవలేని వాళ్ళు ఏంటంటే ఇంటికి వచ్చినప్పుడు అబ్బా వీడంతా కూడా ఎదుగుతున్నాడు, వీడు నాకన్నా చిన్న స్థాయి నుంచి వచ్చాడు, నేనంతా కూడా ఎదగలేకపోయాను అనే మానసికంగా బాధతో ఉంటారు. ఆ యొక్క దృష్టి అంతా కూడా ఏ రకంగా అవుతుందంటే నరఘోషతోటో ఒక ఈగోయిస్ట్ క్యారెక్టర్ లాగా ఉంటారు. కొంచెం కుళ్ళుతోటైనా కానీ ఈ యొక్క వాళ్ళ మీద ఏదో రకంగా వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసే విధంగా చూస్తుంటారు. అటువంటి ఒక మాట ఎంత బాగా కట్టావురా అని ఒక మాట పాజిటివ్గా ఉన్నా కానీ దాంట్లో ఎంతో అర్థాలు ఉంటాయి. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు, చాలామంది ఉంటారు. అది దృష్టి దోషం అనేది మనిషి యొక్క వ్యక్తి యొక్క నల్లరాయి కూడా కరిగిపోతుంది అంటారు. అంటే మనిషి యొక్క దృష్టి పడిందంటే నల్లరాయి కూడా కరిగిపోతుంది అంటారు. కొన్ని దిష్టి దోషాలు ఉన్న వాళ్ళ ఇండ్లలో చూడండి, పచ్చటి మొక్కలు ఏదైనా కానీ తులసి మొక్క కావచ్చు, ఏదైనా పచ్చటి మొక్కలు కూడా తొందరగా వాడిపోవడం జరుగుతుంటుంది. తులసి మొక్క అయితే నిద్రపోతుంది మొత్తానికి. అయితే మరి ఒక కలబంద మొక్కనంతా కూడా ఇంటికి మనకి ఆకులంతా కూడా దాని కాండం అంతా కూడా వేర్లని కూడా పైకి వేలాడే విధంగా దాని యొక్క కాండంలాగా వచ్చే ఆలివేల లీవ్స్ అంటారు దాన్ని, ఆలివేల లీవ్స్ అన్నీ కూడా కిందకు వచ్చే విధంగా, ముళ్ళతో ఉండే కిందకు వచ్చే విధంగా గుమ్మానికి అంతా కూడా వేలాడదీయడం. మరి ఈ యొక్క దృష్టి దోష నివారణార్థం మహాగణపతి యొక్క యంత్రం అంతా కూడా ఉంటుంది. దాన్నంతా కూడా స్థాపన చేసుకొని దాన్నంతా కూడా మంత్రంతో పూజ చేసుకొని కొన్ని వారాల దాకా 21 రోజుల దాకా దేవాలయ ప్రాంగణంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి ఒక యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకొని అదంతా కూడా ఇంటి గుమ్మం ముందు అంతా కూడా కొంచెం స్టిక్కింగ్ లాంటి చేసుకోవడం కానీ దాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం కానీ చేసుకుంటూ ఉంటే నరఘోష నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గుమ్మడికాయ అంతా కూడా చూడండి, వ్యాపారస్తులలో కావచ్చు, ఇంట్లో కూడా కావచ్చు, 21 రోజులకి ఖరాబ్ అవుతూ ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉందని చెప్పేసి అంటారు. ఇంట్లో ఎక్కడైతే కనుక దేవతార్చన బాగా ఎక్కువ చేస్తూ ఉండాలి. భగవంతుడి యొక్క దేవతార్చన ఇంట్లో చేస్తూ ఉండడం వల్ల ఈ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ప్రధానంగా నరఘోష నివారణ కోసం ప్రతినిత్యం కూడా ఈ యొక్క శివాలయాన్ని దర్శించుకుంటూ ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువ ఉన్నాయంటే చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం. పరమేశ్వరుడికి అంతా కూడా అప్పుల బాధలతో బాధపడేవారు మీరంతా కూడా ఏం చేయాలంటే ప్రధానంగా ఈ నరఘోషతోటి మీరంతా కూడా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు అంతా కూడా అన్నాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా హనుమతారాధన కూడా చేసుకునే వాళ్ళకి కూడా ఈ యొక్క నరదృష్టి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. హనుమంతుడికి అంతా కూడా ప్రీతికరంగా ప్రధానంగా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మీరంతా కూడా చేయవలసిన పని ఏంటిదంటే ప్రతినిత్యం కూడా 48 ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, లేదు 27 ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, 54 ప్రదక్షిణాలు ఆచరించుకోవడం. హనుమంత దేవాలయంలో ప్రతినిత్యం కూడా పానకాన్ని నివేదన చేయాలి, బెల్లం పానకాన్ని నివేదన చేయాలి. తద్వారా మీకంతా కూడా నరఘోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మన్యసూక్త పారాయణం చేయించడం, ఇంట్లో కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, వేద పఠనం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల కూడా శీఘ్రంగా ఈ నరబాధ నుంచి నరఘోష నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. తెల్ల గుమ్మడికాయనంతా కూడా దానం చేసుకోవాలి. అమావాస్య వేళలో, అమావాస్య రోజున మధ్యాహ్నం 12:30 తర్వాత అయినా కావచ్చు, ఈ యొక్క మధ్యాహ్నం 2:30 లోపు
మ్యాక్సిమం అంతా కూడా తెల్ల గుమ్మడికాయనంతా కూడా కూష్మాండ దానం అంటారు. బ్రాహ్మణత్వం అంతా కూడా దానం చేయడం వల్ల కూష్మాండం అంతా కూడా సకల దేవతా స్వరూపంగా ఉంటుంది. కావున ఈ యొక్క దోష నివారణం అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం వల్ల మీకంతా కూడా నరశాపం నుంచి నరఘోష నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల కూడా నరఘోష ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. తద్వారా నల్లటి కుక్కకంతా కూడా చపాతీలు నివేదన చేయడం, నల్లటి కుక్క అంతా కూడా కాలభైరవ స్వరూపంగా ఉంటుంది. కావున నల్లటి కుక్కకంతా కూడా చపాతీలు నివేదన చేయడం వల్ల కూడా నరఘోష నుంచి బయటపడతారు. గోమాత సేవ చేయడం, ప్రధానంగా పచ్చి గడ్డి కానీ మరియు గోంగూర కానీ మరియు దోసకాయ కానీ ముల్లంగి కానీ గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల కూడా ఈ యొక్క సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది, నరఘోష నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా కానీ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారంటే వాళ్ళకి వాస్తురీత్యా కూడా ఆ ఇల్లు కలిసి రాలేదు. తక్షణమే వాళ్ళంతా కూడా ఎటువంటి అనుకూలమైన వాస్తు అనుకూలంగా ఉండే గృహానికంతా కూడా మారడం వల్ల ఆ నరఘోష నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తు దోషం కూడా ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది. పరిష్కారాలన్నీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.